సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వినాయక చవితి బాగా చేసుకున్నారా? ఇదైతే నా వినాయక చవితి పత్రి పూజ డెకరేషన్, అలాగే నేను పాల తాలికలు చేశాను, అది కూడా వీడియో చూపిస్తాను. ఇదే ఇవాళ వీడియో అండి. అట్లాగే వచ్చేసి ఛానల్ నేమ్ అయితే మార్చేసా కదా, దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఏం మార్చాలన్నా అవ్వలేదు, ఇది ఒకటే అయితే మారింది, అందుకని నేమ్ చేంజ్ చేసుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా అయితే నేను ఇంట్లో మారేడు ఉన్నాయి, అలాగే రేగు ఉన్నాయి. నాకు మ్యాక్సిమం నేను మొన్న వీడియోలో చూపించాను కదా, ఉన్న పత్రి అనేసి ఇలా కొన్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దుగ్గరాల్లో అయితే ఉమ్మెత్త అలాంటివి కొన్ని తెచ్చుకున్నాను అనేసి చెప్పా కదా, అవి మిగిలినవన్నీ ఇక్కడ తెచ్చుకున్నాము. మాకు చూసారా వర్షం ఎలా పడుతుందో, పొద్దుటే అయితే వర్షం పడుతుంది పండగ రోజు. అప్పటికి నిన్నటి రోజు అంటే సోమవారం మంగళవారం అయితే బాగా ఎండలు ఇంకా కటిక వేసవకాలంలాగా వేసిందండి. పూజ ఎలా చేసుకోవాలి అని ఆలోచించి సరే ఓకే ఏసీ వేసుకుని చేసుకుందాము అన్నంత ఉందన్నమాట ఆ రోజు వాతావరణం. పూజ చేస్తానో లేదో అనేదే పెద్ద డౌట్ నాకు అలాంటి సిచ్యువేషన్లు, ఎందుకంటే నేను మండే నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇదైతే వచ్చేసి పాల తాలికలకి ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు అయితే ఏం చేస్తానంటే పిండి తీసుకుని పిండిలో బెల్లం పెట్టేసి ఇక వాటర్ బాగా వేడి చేసి ఆ వేడి వాటర్ని పిండిలో పోస్తా. ఈసారి అలా కాకుండా బెల్లం కరిగించేసుకుని, అంటే నేను పాల తాలికలు పప్పులో ఉండరాళ్ళు కూడా చేస్తాను. మా గోదావరి జిల్లాలో మా మండలంలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా అత్తగారి ఇంటి దగ్గర కానీ మేము ఎక్కువ చేసుకునేది పూర్ణాలు, పప్పులో ఉండరాళ్ళు, పాల తాలికలు, అలాగే ఉండరాళ్ళు, ఉప్పు ఉండరాళ్ళు, అలాగా కొంచెం చేసుకుంటాము. చలివిడి, వడపప్పు, పానకం చేసుకుంటాము మేము. కంపల్సరీ పులగన్నము, అట్లాగే వచ్చేసి పచ్చి పులుసు, వంకాయ పచ్చడి ఇలాంటివి చేసుకుంటాం ఆ రోజు. ఇంక వేరే ఏమీ తినము. అది అసలు మాకు ఇక్కడ నడుస్తున్నది. ఇదిగోండి, ఇలా అయితే నేను పిండి బెల్లం కరిగించిన వాటర్ పెట్టా కదా, వాటర్లో అయితే గ్లాసున్నర పిండి పోసుకున్నాను. మేమైతే ఇలాగా జిల్లేడు కాయలని చేస్తారండి, అది చేశాను కానీ పిక్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. పిక్స్ తీయలేదు అసలు. మెయిన్ ఏంటంటే అసలు ఏం చేశాను ఎలా వండానో కూడా అర్థమే లేదనమాట. వీడియో లాస్ట్లో వరకు కూడా చూడండి, చెప్తాను. అసలు మండే నుంచి ఎందుకు బిజీగా ఉన్నాను అనేది కూడా మ్యాక్సిమం చెప్పడానికే ట్రై చేస్తా. ఇట్లా మధ్యలో బెల్లం అయితే పెట్టి పైన మనం ఉప్పుకున్నాం కదా పిండి, ఆ పిండి అయితే పూత పిండిలాగా పెడతాం అనమాట. పూర్ణాల పిండిలాగా మనం తీసుకున్న వరిపిండి, నేనైతే ఇది వరిపిండి పొడి బియ్య పిండే తీసుకున్నానండి. ఎప్పుడు అయితే తడి బియ్య పిండి బియ్యం నానబెట్టుకుని రాత్రిపూట పొద్దున్నే ఆడిచ్చి అలా చేసుకుంటా. ఈసారి మండే అంతానేమో పొలం కేవైసీ నిమిత్తం తిరిగి వచ్చాను. ట్యూస్డే అంతానేమో నా ప్రతివాయనం పూజకి సరిపోయింది. ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇవే చేసుకుంటున్నాను కదా, ఇంకా అదంతా అంటే ఈయన బయటికి వెళ్ళడం కానీ అది అవ్వదు. సరే అనేసి ఊరుకున్నా. అమ్మంది వరిపిండి పొడిపిండితో కూడా చేసుకోవచ్చు అంది. ఇవి అయితే చిక్కటి పాలు, నేనైతే పాలు లీటర్ పాలు తీసుకుంటున్నా. ఆ రోజు పొద్దున్నే వర్షం పడుతుంది కదా, అమ్మ నిన్నంతా ప్రతివాయనం పెట్టించి ఒంట్లో బాగాలేదు పడుకున్నాను అనేసి చెప్పింది. సరే వెళ్తే కనుక అమ్మకు కూడా పట్టుకెళ్దాము వాన తగ్గితే అన్నట్లుగా నేనైతే లీటర్ పాలు చేస్తే, ఈయనైతే ఎందుకు ఉన్న ఇద్దరికి ఎందుకు అంత రిస్క్ తీసుకుంటావు, నిన్న మొన్న అంతా ఏదో ఒకటి తిరుగుతా చేస్తానే ఉన్నావు కదా పని, వదిలేసి కొంచెం అంత పాయసం చేసి కొంచెం పప్పులో ఉండరాళ్ళు చెయ్యి అనేసి చెప్పారు. నాకేమిటంటే నాకు ఇంటి దగ్గరికి బార్బర్ వస్తాడు, మేము మంగళనే అంటామండి, వీడియోస్లో చెప్పచ్చో లేదో అని చెప్తున్నాను. ఇట్లాగా రజకులు కూడా ఉంటారు ఇంటికి అని, మాకు ఇంటి పని వాళ్ళని ఉంటారనమాట. అట్లా వాళ్ళు ఒకవేళ రాకపోయినా నేను ఫోన్ చేసి రెండమ్మా అనేసి చెప్తాను. ఆ రోజు నాకు తోచినంతలో నేను చేసుకున్న దాంట్లో ఉన్నదాన్ని బట్టి వాళ్ళకు కూడా అయితే ప్రసాదాలు కానీ కొంచెం బియ్యము అలాంటివన్నీ ఇస్తాం అనమాట. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంటుంది మా గోదావరి జిల్లాలో అయితే. మ్యాక్సిమం ఒకరికి పెట్టడమే పెద్ద టాస్క్ అన్నట్టు, ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం అంతా మేమేం పెట్టాం. పెద్ద పండుగలకి, దసరాకి, దీపావళికి ఇట్లాగా కొన్ని పండుగలకి మాత్రమే పెడతాం. ఈ విలేజ్లో ఎవరిస్తారో నాకు తెలియదు కానీ నేను శ్రావణ శుక్రవారం కూడా పూజ చేసుకుని ఇస్తాను.
అట్లాగే వినాయక చవితికి కూడా ఇస్తాను. శ్రావణ శుక్రవారం అయితే మా మంగళ వాళ్ళ వైఫ్కి, మా చాకలి వాళ్ళ వైఫ్కి కూడా నేను పసుపు కుంకుమ అనేది ఇచ్చుకుంటాను. ఈ ఇయర్ మా ఇంటి చాకలికి అంత లేదు కానండి, ఇంటి చాకలి ఏముండదు, ఇస్త్రీ బట్టలు అతనికి వాళ్ళు పిలిచి ఇస్తాను. ఇప్పుడు మా పనమ్మాయి కూడా రజకులేనమాట, అంటే చాకళ్ళు అనమాట. దాంతో ఇంక నేను వేరే ఎత్తుక్కునే పని లేదు. కాకపోతే తను మొత్తం ఏమీ హెల్ప్ చేయదు, మనం దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అవి కూడా తీసుకోదు. సో దాన్ని బట్టి అయితే నేను ఇంకా వండుతున్నాను అనమాట. ఇది తిడుతున్నారు ఈయన, ఎందుకు ఒంటికి లేని ఆయాసం అని చెప్పేసి. కానీ తప్పదు కదండి, ఇప్పుడు వాళ్ళకి మనం పండగ వచ్చిందంటే ఏదన్నా పెడతారు అనే ఆలోచన డెఫినెట్గా వస్తుంది. మనం 1 లీటర్ చేసేది ఆశపడి 1/2 లీటరే చేస్తే వాళ్ళకి ఏం పెట్టగలుగుతాం. అందుకని అయితే ఇలాగా పాలైతే నేను బాగా కాగిన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేస్తానండి. నేనైతే సగ్గుబియ్యం వేస్తాను. చాలామంది వేయకోకుండా చేస్తారంట, నాకైతే ఎందుకో అలా నచ్చదండి. అందుకని నేను కొంచెం అంత సగ్గుబియ్యం వేసి ఇట్లా అయితే గొట్టంలో పెట్టేసుకుని, మన చక్కడాల గిద్దెలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసి అయితే ఒత్తుకుంటాము. మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు. మాకు పాల తాలికలు అంటే ఈ చక్కడాల గిద్దెలో వేసే మేము నొక్కుకుంటాము. మా గోదావరి జిల్లాలో స్పెషల్ మ్యాక్సిమం ఇంతే, ఎవరో గొట్టంలోనే వేసి నొక్కుకుంటాం మరి. కానీ ఈ మధ్యన కొన్ని వీడియోస్ చూస్తున్నాను చేత్తో చేసి అలా చేస్తారంట. అది మరి ఇంకా మా సైడ్ అయితే లేదు, మా అమ్మ వాళ్ళు లేదు, మా అత్తగారు వాళ్ళు లేదు, అందరూ ఇలాగే చేస్తాము మ్యాక్సిమం. ఇదిగోండి ఇట్లా చేసి ఒక్క నిమిషం అది పాలల్లో ఉడికిన తర్వాత అయితే చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, పిండి ముద్ద, దాన్ని మనం ఎంత బాగా మర్దన చేస్తే మనకి తాలికలు అనేది అంత బారుగా వస్తాయండి. ముక్కలు అవ్వకోకుండా చక్కగా పాల తాలికలు అంటాం కదా, తాలికలు అనేది నోటికి తగులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే ఇవాళ ఇంకా నాకు కుదరలేదు, ఒక్కొక్కసారి అయితే మన నూడిల్స్ లాగా పెద్ద పెద్దగా సాగుతాయి, అంతంత బారుగా ఉండిపోతూ ఉంటాయి కదా, అంత బాగా వస్తాయి. మా అమ్మ కూడా అస్తమాట ఉరుకురుకునే చేస్తూ ఉంటుంది పాల తాలికలు. నేనే ఇంకా ఈ ఒక్క పండగ రోజునే చేస్తాను ఎప్పుడు. ఇదిగోండి ఇట్లాగా కొంచెం, అంటే నేను వీడియో కానీ కట్ చేసాను, అది కొంచెం పాలల్లో ఉడికిన తర్వాత మాత్రమే కదుపుకోవాలి. గుంట గరిటెలు పెట్టకండి, ఇట్లాగా చక్కగా ఆపక లాంటిది కానీ ఏదన్నా అలాగ ఫ్లాట్గా ఉండేది తీసుకుంటే మనకి అది పాల తాలిక అనేది ఆ తాలికలు ముక్కలు అవ్వకోకుండా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాలతో పాటు తాలికలు కూడా కరిగిపోతాయి. అందుకని జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇది ఉడకడానికి మనం ఆల్రెడీ పిండి వేడి నీళ్ళలో ఉప్పుకున్నాం కాబట్టి అది పెద్ద ఉడకాల్సిన పనే ఉండదు. ఎందుకంటే దాంట్లో కొంచెం బెల్లం కూడా వేసాం, మ్యాక్సిమం హాఫ్ పార్ట్ మగ్గిపోతుంది. ఈ పాలల్లో వేసాక ఆ పాలు అనేది పీల్చుకునే వరకు ఉండి చేసుకోవడమేనండి. ఆ పాలు పీల్చుకునే లోపు నేనైతే ఏం చేస్తున్నానంటే పాల తాలికలోకి బెల్లం వేస్తాం కదా, బెల్లం అయితే నేను ఎప్పుడు డైరెక్ట్గా వేయనండి, నాకు అదొక అలవాటు. పాకం పట్టే నేను పోస్తాను. ఎంత స్వీట్ అయినా, ఎంత పెద్ద వంట అయినా, చిన్న వంట అయినా కంపల్సరీగా నేను ఇలాగ పాకం పట్టుకునే దాంట్లో మళ్ళీ కలుపుతా. లాస్ట్లో అయితే ఇంకా ఉండిపోయింది, చెప్పా కదా, ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇబ్బంది. ఆవిడ నాన్నగారు బాగా తింటారు స్వీట్ ఇది, అందుకని చెప్పేసి చేసా. ఇప్పుడు ఈ ఒత్తే గిద్దతోటి 2 గిద్దలున్నర అయ్యిందనమాట. సో అంటే 2 సార్లు వత్తంగా మూడోసారి హాఫే అయ్యింది. ఇంకా సరే సరిపోతుంది ఇద్దరు పని వాళ్ళకి, ఇంట్లో ఉన్న మా ఇద్దరికి. నేను పెద్ద స్వీట్ తినను, తను ఈ పాల తాలికలు పెద్ద ఇష్టంగా తినరు, నాన్నగారు మాత్రం బాగా తింటారు. ఆ దృష్టితోటి అయితే చేశాను. ఇదిగోండి చక్కగా చాలాసేపు, అంటే ఇంచుమించు ఒక 1/2 అవర్ అయితే మనం తాలికలు వేసాక కూడా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే మనకి తాలికలు అనేవి చక్కగా పాలు పెట్టేసి, మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్న బెల్లం ఉంటుంది కదా, అది అంతా కొంచెం మిక్స్ అయ్యి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి ఈ వేలో కూడా. మన ఇళ్ళల్లో చక్కడాల గిద్దలు ఎలాగో ఉండనే ఉంటాయి. నేనైతే ప్రొద్దుటే స్నానం చేసేస్తాను, చేసేసి నైటీ కంఫర్ట్ అండి. అందులోనేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా కదా నిన్న, గ్లౌజులు వదిలేసి వచ్చాను. ఇంకా అసలు ఎంత చల్లగా వర్షం పడుతున్నా నా ఒళ్ళు అయితే చిట్టపట్టాలు ఆడుతుందన్నమాట వేడికి.
కానీ ఆ విఘ్నేశ్వరుడు అయితే మాత్రం నాతో మొత్తం కంప్లీట్ చేసుకున్నాడండి ఈసారి. ఎవ్రీ ఇయర్ మా బాబు వాళ్ళు ఉండి అన్నీ చేసి పెడతా ఉంటారు నాకు సాయం. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ చిన్నబాబు ఉన్నాడు, ఈ ఇయర్ చిన్నబాబుకి కూడా మిడ్ ఉండడంతో పంపించలేదు వాళ్ళు. ఇంకా ఏం చేయలేమండి, లేరు అని ఫీల్ అవడం కన్నా మనం ఉన్నది చేసేసుకోవడమే. ఇలా అయితే పాకం పట్టుకుంటున్నాను. బెల్లం పాకం పట్టిన తర్వాత మీకు చిన్న టిప్పు చెప్తాను. ఆ పాకాన్ని వేడిగా ఉండగా పోసేసుకోకండి, పాల తాలికల్లో కలిపేసుకోకండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ వేడి వల్ల ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అలా కొంచెం ఆరిన తర్వాత జాగ్రత్తగా అయితే కలుపుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మనం పాకం పట్టుతాం కదా, పాకం పట్టినది కాబట్టి ఏ స్వీట్ అయినా బయట ఉన్న 4-5 రోజుల వరకు ఏమీ చెడిపోదండి. పర్ఫెక్ట్గా పాకం కుదిరితే కంగారు లేకుండా 4-5 రోజులున్నా చెడిపోదు. అట్లాగే మనం ఏదైనా పదార్థం చేసుకున్నాక 2 గిన్నెల్లో తీసుకుంటే ఒక గిన్నె కదిపినా ఒక గిన్నె కదపకోకుండా ఉంచితే బయట ఉన్న మినిమం 5 డేస్ ఉంటుంది. అది మాత్రం నిజం. ఇదిగోండి ఇట్లా స్లోగా అయితే కలుపుకోండి. అప్పుడు మనకి ఆ తాలిక అనేది విరిగిపోకుండా మనం వేసుకున్న బెల్లం అనేవి చక్కగా పడుతుంది. కొంచెం అంతా తిప్పుకోవచ్చు, ఎందుకంటే అది ఆల్రెడీ ఉడికిపోయింది అంటే తాలిక గట్టిపడిపోతుంది. మ్యాక్సిమం మనం చేసే ఇంగ్రీడియంట్ కరెక్ట్గా వేసి ఉంటే ఇరగదు, వేసేసుకోవచ్చు. అలా నేనైతే వేసేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఏం చేస్తానంటే దేవుడి దగ్గర కొంచెం ఎక్కువ వేస్తాను, మిగతాయి అప్పుడు కలుపుతానండి. ముందే అయితే కలిపేయను మొత్తం, అలా కలుపుతాను. తర్వాత అయితే ఇలాచీ అయితే నేను కంపల్సరీ స్వీట్స్లో వేసుకునే తీరుతాను. ఇలాచీ మనకి మంచి ఫ్లేవర్ అనేది చేస్తుంది స్వీటు. నేను ఇంకొకటి ఏంటంటే ఆ రోజు తెచ్చాను కానీ కర్పూరం అది వేయడం మర్చిపోయా, పచ్చ కర్పూరం. కొన్ని అలవాటు లేని గుర్తుండవండి. ఇక్కడైతే నా పెళ్ళైన 27 సంవత్సరాలకి మా హస్బెండ్ అనేది డెకరేషన్ చేస్తున్నారు. నేను యాక్చువల్గా అయితే చాలా చేయాలనుకున్నానండి. బయట ఇవన్నీ ఆకులతోటి బ్యాక్గ్రౌండ్ అంతా చేయాలనుకున్నాను, చాలా చేయాలనుకున్నా. చెప్తున్నాను కదా, ఈ పని ఆ పని సరిపోయింది, నాకు అసలు అవ్వలేదు. ఈ ఆకులన్నీ అయితే ఈసారి బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి ఆకుపచ్చ అనేది మంచిది అన్నారు. నేను అందుకని దేవుణ్ణి మ్యాక్సిమం ఆకుపచ్చ రంగులోనూ ఉండేలాగా చూసుకున్నా. ఈ జిల్లేడు ఆకుల మీద అయితే చక్క వినాయకుడిని పెట్టుకున్నా. నేను ఫస్ట్ టైం వినాయకుడిని చేసుకున్నా, కానీ చాలా బాగా వచ్చిందండి. ఒక్క మిస్టేకే చేశా, ఏంటంటే కాలు మీద కాలు వేసి చేశాను ప్రతిమనే, ఒక్కటే మిస్టేక్ చేశా, మిగతా అంతా బాగా వచ్చింది. ఇదిగోండి ఇట్లా అయితే అలంకరించుకున్నా. సోమవారం నుంచి లేను కదా, సోమవారం కొన్ని పువ్వులు ఉన్నాయి, అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకెళ్ళా, మందార పువ్వులు. మంగళవారం నాడు ఇంకా అసలు పూజే లేదు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి కదా, ఆ రోజు సోమవారం సాయంత్రం మొగ్గలు కోసి నీళ్ళల్లో వేసుకుని వెళ్ళాను, ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇక అన్ని పువ్వులు ఉన్నాయి కదా, స్వామికి అయితే మందార పువ్వులతోటి దండ వేసుకున్నానండి. అసలు ఎర్ర పువ్వులు ఆకుపచ్చ ఈ 2 పువ్వులు ఉంటేనే చాలా నిండొచ్చేస్తుంది పూజ అనేది. ఈసారి ఎప్పుడు పిల్లలుండి చేస్తే ఇదయ్యేది. మా దేవుడి గది ఎందుకు సపరేషన్ ఉంది, ఎందుకు పెట్టించావు అని అడుగుతారు మా పిల్లలకు కూడా. ఎందుకంటే 365 రోజుల్లో 3 వంతులు నేను ఆ దేవుడి గదిలోనే ఉంటా. అంతకుముందు మేము ఇప్పుడు కూర్చున్నాం చూసారా, ఈ ప్లేస్లో మా మామగారు మంచం వేసి పడుకునేవారు. ఆయనకు ఒక మనసు స్థిమితం ఉండేది కాదు. కొన్నాళ్ళు పెద్ద బెడ్రూమ్లో పడుకున్నారు, కొన్నాళ్ళు చిన్న బెడ్రూమ్లో పడుకున్నారు. ఇప్పుడు నేను మిషన్ పెడతాను చూసారా, ఆ ఏరియాలో పడుకున్నారు. ఫైనల్గా వచ్చేసరికి ఇంక ఇక్కడ స్టాండర్డ్గా పడుకునేవారు. అప్పుడు ఇక్కడ ఆయన మంచం తీయలేము, అలా అని మేము పూజ చేయలేం. అట్లా చాలా చిరాగ్గా ఇల్లంతా ఇదిగా దేవుడి గదిలో పూజ చాలా ఇబ్బందికరంగా అలా ఉండేది. ఎందుకంటే అది ఓన్లీ ఒక 2 పర్సన్స్ కూర్చుని మాత్రమే పూజ చేసుకోగలరు. ఫ్యామిలీ పూజ చేసుకోవడానికి అయితే మా గది అవ్వదు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కూర్చునే మనస్తత్వాలు మా ఇళ్ళల్లో ఎవరికి లేవు. అందుకని చెప్పేసి నేను ఇంకా మా వారు బాగా విసుక్కుంటూ ఉంటారు ఆ దేవుడి గది గురించి. ఇంకా అందుకే నేను ఇంకా హాల్లో అయితే ఖాళీ చేశాను. ఇక్కడ కూడా బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ చక్క 2 ఉన్నాయండి గార్డెన్లో, అవన్నీ తెచ్చి అలంకరించుకుని చేసుకోవాలి అనేసి అనుకున్నాను. మా వారికి అయితే అసలు పూజ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలీదు. ఎంత ఏజ్ వచ్చినా
పూజ ఎలా చేయాలి ఏంటి అనేది తెలీదు. ఓపిక, ఓర్పు అస్సలే ఉండవు. అలాంటిది ఇవాళ ఆయన డెకరేట్ చేశారు. ఓపికగా ఎంతో కొంతసేపు కూర్చున్నారు. పూజ చేయలేనప్పుడు నువ్వు చెయ్యమ్మాయి, నేను కూర్చుంటాను నమస్కారం చేసుకుని అన్నారు. ఇంకా తన దృష్టిలో పెట్టుకొని నేనైతే ఏమీ ఇబ్బంది పెట్టలేదండి. అలంకరణ అయితే మండపానికి పైన పాలవేలికి పెద్దగా ఏమీ నేను డెకరేట్ చేయలేకపోయాను. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ వర్క్ ఎక్కువైపోయి కొన్ని మిస్టేక్స్ అనేవి జరిగిపోయినాయి. మిస్టేక్స్ కాదు, చేయలేకపోయాను అంతే. చెరుకు గడలు ఉన్నాయి, అరటి పిలకలు ఉన్నాయి, అసలు చాలా ఉంది. ఇంకా అసలు చెప్తున్నా కదా, నన్ను చూసి భయపడమాకండి. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కదా, దానివల్ల సన్నబడిపోయాను. నెక్స్ట్ అయితే పని వాళ్ళకి ఇస్తాను పసుపు కుంకుమ అన్నాను కదా, కొంచెం బియ్యము, పసుపు కుంకుమ, నేను చేసిన స్వీట్ కానీ, హాట్ కానీ, కొబ్బరి ముక్కలు కానీ, అలాగ కొబ్బరి చెప్పలు కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కూడా షేర్ చేస్తానండి. నచ్చిందా? ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.